మీరు అరబిక్ గ్రూప్ డి ఎగ్జామ్ లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ నుంచి. జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మీకు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈలో వెరీ 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 బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ఫిజిక్స్ అంటే లైక్ లైట్ గురించి కానీ, టైం గురించి కానీ, వెలాసిటీ గురించి ఉంటుంది. బయాలజీలో విటమిన్స్ గురించి ఎక్కువ అడుగుతారు. వెరీ బేసిక్ లెవెల్ ఉంటుంది, మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ బిఫోర్ ఎగ్జామ్ కి మన నోటిఫికేషన్ వచ్చిన బిఫోర్ నుంచి ఎగ్జామ్ అయ్యి ఒక 10 months ముందు నుంచి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఒకసారి రీడ్ చేసుకుని సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ గా ఇప్పుడు సపోజ్ ఇస్రో రాకెట్ పంపించండి, రీసెంట్ గా ఏమైనా ఉన్నామో ఒకసారి రెఫర్ చేసుకోవాలి. ఇంకా స్పోర్ట్స్ అంటే మనకి ఏ టైంలో లైక్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు వరల్డ్ మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు, లేకపోతే మొన్న ఒలింపిక్స్ గురించి వీటి గురించి అడగచ్చు. ఇంకా కల్చరల్, పర్సనాలిటీస్ అంటే ఎకనామిక్స్ అంటే పర్సనాలిటీస్ అంటే ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లైక్ ఫేమస్ పర్సన్స్ కానీ వాటి గురించి అడుగుతూ ఉంటారు. పొలిటికల్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ అంటే వీటికి సంబంధించి ఏదైనా వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా సరే, డేట్స్ ఉన్నా సరే వాటి గురించి అడుగుతారు. ఇది ఓవరాల్ గా ఉన్న జనరల్ అవేర్నెస్ 45 మార్క్స్ ఉంటుంది. వెరీ బేసిక్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా అందరితో ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.